సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. వెల్కమ్ టు కంట్రీ రుచులు. ఇవాటి మన స్పెషల్ కొర్రలతో పెసరట్టు. ఒక కప్పు పెసలు తీసుకోండి. అలాగే ఒక పావు కప్పు కొర్రలు తీసుకోండి. పెసలు కొర్రలు నీళ్లు పోసి 6 నుంచి 7 గంటలు నాననివ్వాలి. పచ్చిమిర్చి, అల్లం ముక్క, జీలకర్ర 1 టీ స్పూన్, కొద్దిగా ఉప్పు, పెద్దఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు. మనం నానబెట్టుకున్న పెసలు కొర్రలు ఓ మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర కూడా వేసి 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేయండి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొంచెం వాటర్ వేసి కలుపుకోండి. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాము. పాన్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండిని ఇలా వేడి పెనం మీద వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయండి. అలాగే జీలకర్ర కూడా ఆ పెసరట్టు మీద వేయండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్దఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా పెసరట్టు మీద వేసుకోండి. ఒక 2-3 నిమిషాలు కాలిన తర్వాత ఈ పెసరట్టుని ఫోల్డ్ చేసుకోండి. అలాగే రెండో వైపు కూడా తిరిగివేసి కొంచెం కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. కొర్రలతో చేసిన పెసరట్టుని కొబ్బరి చట్నీ మరియు అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.